చూడండి, అరుణ ఆరోగ్యం రోజురోజుకే క్షీణిస్తోంది. నేనిచ్చిన మందులన్నీ జాగ్రత్తగా వాడుతున్నారుగా? వాడుతున్నాను డాక్టర్. చూడండి, యోగా, బలమైన ఆహారం, ఎక్సర్సైజ్, మంచి మందులు ఇవ్వడం ద్వారా, పైగా ఈమెలో మనోబలాన్ని పెంచడం ద్వారా ఆయుష్ను కూడా పెంచొచ్చు. టేక్ కేర్ ఆఫ్ హర్. వెళ్ళొస్తాను సార్. అలాగే డాక్టర్. అమ్మా అరుణ, నీకెలాంటి దురవస్థ వచ్చిందమ్మా? మీ అమ్మా నాన్న పోయినప్పుడే నేను పోయింటే బాగుండేది. కానీ నిన్ను ఈ స్థితిలో చూడ్డానికా నేను ఇన్నాళ్ళు బతుకుంది. నువ్వు కూడా పోతే నేను ఇంకెవరి కోసం బతకాలమ్మా? నేను బతుకుండేం ప్రయోజనం అమ్మా? దేవాలయాలను పవిత్ర స్థలాలుగా భావిస్తాం. నియమ నిష్టలను పాటిస్తాం. మైలు సోకినా, ఎవరైనా బంధువులు చనిపోయినా కొన్ని రోజుల పాటు మందిరాలను దర్శించాం. అలాంటిది ఏకంగా చనిపోయిన వారి ఎముకలను మందిరానికి అలంకరిస్తే ఇంకేమైనా ఉందా? చాలా అపచారం అనుకుంటాం. కానీ ఒక చోట పుర్రెలతో, ఎముకలతో దేవాలయాన్ని అలంకరిస్తారు. ఇంతకీ అలాంటి టెంపుల్ ఎక్కడుంది? ఎందుకు మనిషి ఎముకలతో